పొద్దున బ్రేక్ఫాస్ట్ అంటే ఏదైనా కూడా ఆహారం, అన్నదానాన్ని మించిన దానము ఈ భూప్రపంచం మీద ఏది లేదట. గజ తురగ సహస్రం గోకులం భూమిధానం కనక రజత పాత్రం మేదిని సాగరావృతం. 1000 ఏనుగులు, 1000 గుర్రాలు, అలాగే సాగరములు, అలాగే బంగారము, అలాగే వెండి, ఎన్ని రకాల దానములు చేసినా, వస్త్రదానాలు చేసినా, భూదానం చేసినా, గోదానం చేసినా రాని ఫలితము అన్నదానం చేస్తే వస్తుందట. అందుకనే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అంటే పరమేశ్వరుడు కూడా వారి భార్య అయినటువంటి అన్నపూర్ణాదేవి దగ్గర అడుక్కోవడానికి కూడా కారణం అదే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాగా అన్నదానాన్ని ఎవరైతే చేస్తారో తిన్నవారు, చేయించిన వారు, వండిన వారు ముగ్గురికి కూడా ఈ యొక్క అన్నదాన ఫలితం దక్కుతుందట. ఎవరెవరికి దక్కుతుంది? అన్నం వండించిన వారు, వండిన వారు, తిన్నవారు. తిన్నవారు కూడా ఏంది? తృప్తిగా తినాలట, బాధపడకుండా తినొద్దట, ఆశీర్వచనం చేసుకుంటూ తినాలి. ఎవరైతే అన్నదాతలు ఉన్నారో, అన్నాన్ని వండిన వారు ఉన్నారో, వంటలు వండిన వారు ఉన్నారో, తినేవారు ఉన్నారో వీరందరూ కూడా అన్నదానం యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి యొక్క మంత్రం యొక్క అర్థం. అలాగా చక్కగా ఈ రోజున మన ఋత్విక్ 3 నెలల కార్యక్రమం సందర్భంగా మన విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అంటే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం చేస్తా ఉన్నారు. వారికి, వారి కుటుంబానికి ఆ యొక్క దేవీ దేవతలకు అనుగ్రహం ఉండాలి. శతమానం భవతి శతాయుష్ శతేంద్రియే ఆయుష్ శేవేంద్రియే ప్రతిష్టతి సర్వదా వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు ఆచంద్రార్గం సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు. శతమితి శతం శతమనంతం శతమైశ్వర్యం. స్లోగన్ స్టార్ట్ చేయండి. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. अन्नदाता अन्नदाता अन्नदाता. రైట్, స్టార్ట్ చేయండి. పట్టాను ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోశాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. పట్టాను ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోశాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. మాకు దారి చూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన చేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, మేలు కొలిపిన గొంతు గాడని దురపోయేనా, మా బాధలను దాచ తోడుండే వాడివిరా, నువ్వుంటే బాగుండురా.